నీ జీవితంలో ధైర్యంగా బ్రతుకుతావు. దేవుని మాట విని బ్రతికినంతసేపు నువ్వు సుఖశాంతులతో బ్రతుకుతుంటావు. నీ జీవితంలో ముందుకు కొనసాగుతూ ఉంటావు. అటు ఇటు విని వాళ్ళ మాట వీళ్ళ మాట విని నీ బ్రతుకుని నాశనం చేసుకుని పాపంలో చిక్కబడిపోయి లోకంలో కలిసిపోయి బ్రతుకులో గొడవలు పెట్టేసుకుని కుటుంబంలో మనశ్శాంతి లేకుండా బ్రతుకుతూ ఉంటే నీ జీవితం మధ్యలోనే మునిగిపోతుంది. కనుక దేవుని మాట వినుకుంటూ నడువు నీ జీవితంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ పిల్లోడు ఎప్పుడైతే వాళ్ళ తండ్రి దగ్గర ఒప్పుకున్నాడో చేసిన తప్పుని, ధైర్యం వచ్చేసింది. ఆ పనోడు అప్పుడు దాకా టార్చర్ చేశాడు, సతాయించాడు. వాడు బర్రెల దగ్గర క్లీన్ చేయించాడు, అక్కడ క్లీన్ చేయించాడు, ఇక్కడ క్లీన్ చేయించాడు. ఏదన్నా చేయకపోతేనా నువ్వు చేసిన తప్పు మీ డాడీకి చెప్తానంటున్నాడు వాడు. నా దేవుని ప్రియులారా, ఈ రోజున సాతాను గడు కూడా నిన్ను అలాగే భయపెట్టి బ్రతుకుతున్నాడు వాడు. నువ్వు తప్పు చేస్తున్నావు, నీ తప్పు దేవుని దగ్గర చెప్తావు. నీ తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావని నీ మైండ్ ను దించేస్తున్నాడు కిందకి. నీ మైండ్ ను అదో పాతాళానికి తొక్కేస్తున్నాడు. ఒకవేళ ఈ రోజున ఈ వాక్యం వింటూ ఉండగా ఒకవేళ నీ జీవితం పొరపాటులో బ్రతుకుచూ ఉంటే, పొరపాటులోనికి నీ జీవితం వెళ్ళిపోతూ ఉంటే, ధైర్యంగా ప్రభు దగ్గర ఒప్పుకో. నీ జీవితంలో గొప్ప ధైర్యాన్ని నీవు అనుభవిస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక.